హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు డే అండ్ వైబ్స్. నేను ఈరోజు మీతో పాపికొండల టూర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాపికొండలు వెళ్ళాలంటే మనము ఏపీ టూరిజం పోర్టల్లో ఫస్ట్ మనం బోటింగ్ టికెట్స్ బుక్ చేసుకోవాలండి. బోటింగ్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఒక బోర్డింగ్ పాయింట్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ మనల్ని ఒక వ్యాన్ ఆర్ బస్సు అనేది పికప్ చేసుకుంటుంది. పికప్ చేసుకొని మనకి పాపికొండలు బోటింగ్ పాయింట్ దాకా మనల్ని తీసుకువెళ్తుందండి. ఇది ఆల్మోస్ట్ జర్నీ 1.5 hours ఉంటుంది. ఈ 1.5 hours జర్నీ అయిపోయిన తర్వాత మనం పాపికొండలకి ఎంటర్ అవుతాము. పాపికొండల బోటింగ్ పాయింట్కి ఎంటర్ అవుతాము. ఇక్కడ బోట్లోకి మనల్ని అక్కడ ఉన్న స్టాఫ్ అనేవాళ్ళు మనల్ని నేము అండ్ ఆధార్ కార్డు మొత్తం చెక్ చేసి బోట్లోకి ఇంచేస్తారండి. ఇక్కడ మేము బోట్లోకి వచ్చేసాము. బోట్లోకి వచ్చేసిన తర్వాత మన లగేజ్ అంతా ఒక చోట పెట్టుకొనిస్తారు. లగేజ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సిట్టింగ్ సిస్టమ్ అనేది ఏమి ఉండదండి. మనకి నచ్చిన ప్లేస్లో నచ్చిన వ్యూ ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవచ్చు. సో మా బోట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. బోటు స్టార్ట్ అయిన తర్వాత మనకి బోటు వాళ్ళు మా లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే నాన్ వెజ్ ఐటమ్స్ ముందుగానే చెప్తే వాళ్ళు ఆర్డర్ తీసుకొని తర్వాత మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ బోటు స్టార్ట్ అయిన తర్వాత మనకి కొన్ని ఎంటర్టైన్మెంట్స్ గేమ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారండి. సో ఇలా మేము బోట్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ మనకి కనిపిస్తున్నది కదా, అవే పాపికొండలు అనమాట. యాక్చువల్లీ ఆ పాపికొండల దగ్గరికి వచ్చేసాము మనము. స్టార్టింగ్ వ్యూ పాయింట్ అనమాట ఇది. సో ఈ పాపికొండలు చుట్టూ అన్ని కొండల మధ్య నుంచి మన బోట్ అనేది వెళ్తూ ఉంటుంది. పాపికొండలు వ్యూ పాయింట్లో వచ్చేసే తలకి ఇది చాలా డేంజరస్ ప్లేస్ అండి. ఆల్మోస్ట్ 400 feet అనేవి లోతుంటుందని చెప్పి మనకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి గైడ్ అనేవాళ్ళు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. అసలు ఏమిటి, దీని హిస్టరీ ఏంటి, అండ్ దెన్ ఎలా ఏర్పడింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మన పాపికొండలు ఇక్కడికి వచ్చే తలకి మనకి ఫోన్ సిగ్నల్స్ కానీ అండ్ దెన్ వైఫై సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవండి. అంటే మనం నేచర్కి చాలా దగ్గరగా ఉన్నంత కనెక్టివిటీ అయిపోయినంత ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు, అంత ఎక్స్ట్రాడినరీ ఫీల్ అనేది ఉంటుంది. మనం బాగా నేచర్కి దగ్గరగా వెళ్ళినట్టు. అంతే, నా కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. ఇవి అండి పాపికొండలు. సో ఈ పాపికొండలు వచ్చే ప్లేస్ అనేది దాని యొక్క విశిష్టత గురించి అండ్ దెన్ పాపికొండలో సైడ్స్ ఉండే గ్రామాల గురించి, విలేజెస్ గురించి గైడ్ అయిన వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోతు అనేది చాలా అంటే చాలా, ఇందాక చెప్పినట్టు చాలా 400 feet లోపలికి ఉంటుంది. సో ఇక్కడ బోటు వెళ్ళేటప్పుడు కూడా బ్యాలెన్సింగ్గా ఉండమని చెప్తారు. అటు సైడ్ ఇటు సైడు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండమంటారు. ఎందుకంటే వెయిట్ అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే బోట్ ఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఇది హాల్ట్ పాయింట్ అండి. ఎండింగ్ పాయింట్కి వచ్చాము. సో ఈ హాల్ట్ పాయింట్లో మనకి 30 minutes టైం అయితే వాళ్ళు మనకి 30 minutes టైం ఇస్తారు. ఈ తర్వాత మనం హాల్ట్ పాయింట్ నుంచి ఆ బోట్లో నుంచి మనల్ని స్టాఫ్ అనే వాళ్ళు కిందకి దించుతారు. దించిన తర్వాత పైన మహావిశ్వేశ్వర స్వామి టెంపుల్ అని చాలా ఓల్డ్ టెంపుల్ అండి. అండ్ దెన్ ఒక విలేజ్ కూడా ఉంటుంది. ఆ ఓల్డ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మనము కంబ్యాక్ వచ్చేయాలి. వితిన్ 30 minutesలో మనం లోపలికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇది చూడండి, మా బోట్తో పాటు చాలా బోట్స్ అనేవి ఉంటాయి. మనకి ఎక్కడా భయం అయితే వేయలేదు. మన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ దెన్ బోట్లో కింద అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అంటే డ్యాన్స్, సాంగ్స్ అండ్ దెన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ఎంటర్టైన్మెంట్ గేమ్ పేజ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ మన బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్ళి తీసుకురావడం జరుగుతుందండి. సో ఈ టూర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇది మస్ట్ విజిటెడ్ ప్లేస్. అండ్ దెన్ మనకి ఆ నేచర్కి దగ్గరగా ఉండే ఎఫెక్ట్ కానీ అండ్ దెన్ మనకి ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, అంటే మనం ఖచ్చితంగా విజిట్ చేసి మనం ఆ ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు అనేటట్టుగా ఉంది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. దీనికి మేము రిఫర్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి పాపికొండలు వెళ్ళి మీ యొక్క అనుభూతిని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.